మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సురారం డివిజన్ విశ్వకర్మ కాలనీలో కాలనీ ప్రెసిడెంట్ కొండకల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మల్లారెడ్డి ఆసుపత్రి వైద్య బృందం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల కాలనీ వాళ్ళు ప్రజలు అనేక సంఖ్యలో సురారం మన విశ్వకర్మ కాలనీలో మల్లారెడ్డి హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు అన్ని రకాల రుగ్మతలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మన శ్రీనివాసరెడ్డి అన్న గారు ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేస్తూ మరియు ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా అందుబాటులో అందరికీ అందుబాటులో ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం చేయడం చాలా వరకు అన్నగారికి మరియు మల్లారెడ్డి హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు. వాటర్ కంటామినేషన్ చాలా కామన్ కాబట్టి ఎప్పటికప్పుడు చేతులు కాళ్ళు కడుక్కొని తినాలి, ఎప్పటికప్పుడు స్నానం చేయాలి. దీనివల్ల వచ్చే ప్రమాదకరమైన వ్యాధులు మనం అరికట్టాలి. ఈరోజు మన విశ్వకర్మ కాలనీలో 219 డివిజన్లో ఈరోజు మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి 2 నెలలకు ఒకసారి వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ విశ్వకర్మ కాలనీలో ఎందుకంటే మాస్క్ వస్తుంది కాబట్టి కొద్దిగా సీజనల్ వ్యాధి ఉన్నప్పుడు డాక్టర్ని ఇక్కడ పెడతామంటే కొంచెం సహకరించాలని చెప్పి మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. దానికి మేము మా కాలనీ తరఫున పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలుపుతాం వాళ్ళకు. ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడేది. ఎందుకంటే ఇప్పుడు మనం రోడ్డు మీద హాస్పిటల్కి వెళ్తే డాక్టర్కు 500 ఫీజు ఉంటుంది, మందులు తీసుకోవాలంటే 1000 రూపాయలు అవుతుంది. అంటే మనకు ఉచితంగా పెడుతున్నారు కాబట్టి మనం ఈ కాలనీలో ఇక్కడ ఎటువంటి ఏ కాలనీ వచ్చినా చూస్తాం కాబట్టి మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే ముందు బిడ్డ మనకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు. మనకు చిన్న ప్రాబ్లమ్స్ కాదు, ఆపరేషన్ అయినా ఉచితంగా చేస్తామంటున్నారు వాళ్ళు. దానికి మనము ఎముకలు కానివ్వండి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా డెంగ్యూ మలేరియా అన్నింటికీ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు ఫ్రీగా చేస్తామంటారు. కాబట్టి పిల్లలకు సంబంధించిన చికిత్స విభాగాలు ఉన్నాయి, చర్మ వ్యాధులు, ముఖ వ్యాధులు, మానసిక వ్యాధి, ఛాతీ వ్యాధులు అన్నీ ఉన్నాయి. కాబట్టి మనకి ఏదైనా ఉన్నా కానీ మన కిలోమీటర్ దూరం ఉన్నది కాబట్టి మల్లారెడ్డి హాస్పిటల్ మనకి ఏదైనా ఇబ్బందులు ఉంటే మాకు చెప్పినా కానీ మేము కూడా తీసుకెళ్ళి అక్కడ చూపెడతామని చెప్పి చెప్తున్నాం. ముందుగా ఈ కార్యక్రమాలు ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు. మనం ఎంత చేసినా ఏం కాదు కాబట్టి మనం ముందు ప్రజలకు సేవ చేస్తూ ఉండాలని చెప్పి మేము కాలనీ తరఫున ఏ ఉన్నా ఉంటాం అనుకో. So you need to be very cautious about it and find out